మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. గత ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసే దిశగా మంత్రి నారా లోకేష్ కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తాడేపల్లి పట్టణం సీతానగరం మహానాడు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తాడేపల్లిలోని ప్రకాశం బ్యారేజ్ దిగువన 0.9 కిలోమీటర్ల నుంచి 2.610 కిలోమీటర్ల వరకు కృష్ణా నది కుడివైపున 294.20 కోట్లతో వరద రక్షణ గోడను నిర్మించనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి లోకేష్ పెద్దపీట వేశారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టుకు కేవలం ఏడాది కాలంలోనే 294.20 కోట్ల పరిపాలనా అనుమతులు సాధించడమే కాకుండా టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేశారు. భవిష్యత్తులో భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని 15 లక్షల క్యూసెక్ల ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా పటిష్టమైన డిజైన్తో రిటైనింగ్ వాల్ను నిర్మించనున్నారు. కేవలం సాధారణ గోడ కాకుండా భూమి లోపల 26 నుంచి 38 మీటర్ల లోతు వరకు 1920 ఫైల్స్ వేసి ఫైల్ ర్యాప్డ్ సాంకేతికతతో భూకంపాలను, నీటి ఉధృతను తట్టుకునేలా నిర్మించనున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే సుందరయ్య నగర్, మహానాడు కాలనీ వంటి లోతట్టు ప్రాంతాల్లో నివసించే దాదాపు 50,000 మంది ప్రజలు వరద భయం నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారు. అమరావతి రాజధాని పరిధిలోని కీలక ప్రాంతాలకు జాతీయ రహదారి 65కు రక్షణగా రిటైనింగ్ వాల్ నిలవనుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, కలెక్టర్ ఏ తమీం అన్సారియా, తాడేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు దాసరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఘాట్ రోడ్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత నగర పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్ కమిషనర్, ట్రాఫిక్ పోలీసులు కలిసి ఘాట్ రోడ్ను పరిశీలించారు. హోంమంత్రి ఆదేశాల మేరకు ఇంద్రకీలాద్రిపై భద్రతా ఏర్పాట్లు సిపి రాజశేఖర్ బాబు పరిశీలించారు. రోజురోజుకి భక్తుల రాక పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల పార్కింగ్పై విస్తృతంగా పరిశీలించారు. ఇటీవల నిర్వహించిన మహా కుంభాభిషేకం సందర్భంగా ద్విచక్ర వాహనాల పార్కింగ్పై హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపై వరకు పెద్ద ఎత్తున వాహనాలు రావటం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల పార్కింగ్ అంశాన్ని ప్రస్తావించిన హోంమంత్రి సుమారు 10 నిమిషాలు అధికారులు, పోలీస్ సిబ్బందికి క్లాస్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సిపి రాజశేఖర్ బాబు ఇంద్రకీలాద్రికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంద్రకీలాద్రి కొండపైన ప్రధానాలయంతో పాటు ఆలయాలు, ఘాట్ రోడ్ పరిసర ప్రాంతాలలో పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎక్కడా పార్టీ ఓట్లు తొలగించకుండా జాగ్రత్త పడాలన్నారు. అవసరమైతే టాస్క్ ఫోర్స్లా ఏర్పడి పనిచేయాలని సూచించారు. సిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ బూత్ కమిటీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలో జరగనున్న ఓటర్ల జాబితా సవరణ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఎస్ఐఆర్ సర్ పై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పార్టీలో బూత్ కమిటీలది కీలక పాత్ర అని చెప్పారు. వారు చేయబోయే పని చాలా కీలకమని తెలిపారు. ఇటీవల సాంకేతిక పరిజ్ఞానం చాలా పెరిగింది. దాన్ని అన్వయించుకుని మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. మరోవైపు అదే టెక్నాలజీ మోసం చేయడానికి కూడా వినియోగపడుతుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మనం చాలా అప్రమత్తంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆ దిశలో మీరంతా సన్నద్ధంగా ఉండాలన్నారు. ఉన్న ఓట్లు తీసివేయకుండా, అక్రమ ఓట్లు చేర్చకుండా చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుందన్నారు. మన పార్టీ సానుభూతి పరుల ఓట్లు అక్రమంగా తొలగించకుండా చూడాలన్నారు. బూత్ కమిటీలకు సంబంధించిన మన విభాగం పెట్టిన తర్వాత ఇందులో చాలామంది గతంలో కూడా చేసింటారు. టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత మొత్తం అన్ని ప్రక్రియలు కూడా టెక్నాలజీ బేస్డ్ దీనికి కన్వర్ట్ అయ్యాక వ్యక్తులు అల్టిమేట్ మన పాత్ర మనం నాయకులు కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కానీ పోషించాల్సింది అట్లుంటే టెక్నాలజీని మనం అన్వయించుకోగలిగిన వాడు, మనకు అనుకూలంగా దాన్ని వాడుకోగలిగిన వాడు పార్టీలకు, లేదా దాన్ని మోసపూరితమైనతో ఎదుటివాడిని దెబ్బతీయడానికి కూడా వాడుకోగలిగిన వాడు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా, అలర్ట్గా
ఎప్పటికప్పుడు అన్నీ ఫాలో అవుతూ మన ఇంట్రెస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకునే ఒక సైన్యం అనేది ప్రతి పార్టీకి అవసరం అవుతుంది. మనం కంట్రోల్ చేయగలిగింది ఎక్కడంటే ఉన్న ఓట్లు తీసేయకుండా దొంగ ఓట్లు రాకుండా ఎట్లా ఆపాలా అనేది ఇప్పుడు చేయకపోతే బూత్లో చేయగలిగేది ఏముండదు. కాబట్టి ఇప్పటి నుంచే దాని మీద అలర్ట్గా ఉండాలి. ఉన్న ఓట్లు తీయకుండా, అందులో మన ఓట్లు తీయకుండా సహజంగా చేయగలిగిన నేర్పు రావాలా, మెలకువ తెలియాలా. తెలంగాణలో ఇళ్ళు తిరుగుతున్నారన్నారు, ఇక్కడ కూడా సెక్రటరియట్ సిబ్బంది వచ్చి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారని అంటున్నారు. అదే అన్నారు, చేస్తున్నారు అంటున్నారు. ఫస్ట్ మన ఓట్లు ఏమున్నాయో చూసుకోవడం, ముందు ఓట్లు ఉన్న ఓట్లన్నీ జాగ్రత్తగా చూడడం, ఇక్కడ ఉన్నారా బయట ఉన్నారా. ఈ స్పెషల్ ఫోకస్ డ్రైవ్ లాగా ఉండాలంటే ఓ టాస్క్ ఫోర్స్ పెట్టి వాళ్ళకు బాధ్యత అప్పచెప్పి, అఫ్కోర్స్ వీళ్ళు మామూలు స్ట్రక్చర్లో ఉన్న జిల్లా అధ్యక్షుడు, కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ వాళ్ళ నాయకత్వంలోనే ఉంటుంది. కానీ ఇది దీని మీద ఫోకస్డ్గా పనిచేస్తుంది ఓ డ్రైవ్ లాగా. సో ఈరోజు మన ప్రిపేర్డ్నెస్ పెంచుకోవడానికి, మనము దీనికి సిద్ధంగా ఉన్నామనేది ఓ డెసిషన్ తీసుకొని పోవడానికి ఇది ఏర్పాటు చేసాం. అల్టిమేట్లీ ఓ టీమ్ లాగా అందరం కదులుదాం, పర్ఫెక్ట్గా మన ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకునే రకంగా, అవతల ఆటలు సాగనీయకుండా, ప్రత్యర్థుల ఆటలు సాగనీయకుండా వీటిని కార్యక్రమం దిగ్విజయంగా ముగిద్దామనేది నా ఆకాంక్ష. మిమ్మల్ని అందరినీ అదే కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాజీ సీఎం జగన్ లక్ష్యంగా నటుడు శివాజీ తీవ్ర విమర్శలు చేశారు. సిబిఐ కేసులున్న వ్యక్తులను రాజకీయాల నుంచి తప్పించాలని ప్రధాని మోదీని కోరతానని ఆయన పేర్కొన్నారు. తన సినిమాపై జగన్ పేటీఎం బ్యాచ్ తో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, విడుదలకు ముందే నెగిటివ్ రివ్యూలు రాయించారని మండిపడ్డారు. నా సినిమాను ఆపగలరేమో కానీ శివాజీని ఆపలేరు అని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడే తనను ఏమీ చేయలేకపోయారని, ఇప్పుడు తనను అడ్డుకోవటం ఎవరితరం కాదని శివాజీ ఘాటుగా వ్యాఖ్యానించారు. నాకెందుకులే అని నా సినిమాలు నేను చేసుకుంటున్నా. ఎస్, అమరావతి విషయంలో శివాజీ ఎప్పుడైనా మాట్లాడతాడు, ఎప్పుడైనా ఏ పార్టీతో అయినా ఎదురెళ్ళి మాట్లాడతా. అది రైతుల కష్టం. ఆ కష్టాన్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎవరికాళ్ళు వాడేసుకుందామంటే చూస్తా ఊరుకోం. ఏంటి, నేను ఈ సినిమా రిలీజ్ ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ మీ అందరికి చాలా ఇబ్బందిగా అనిపించింది కదా. నేను ఎప్పుడైనా మాడతా గురు, ఎవడికి భయపడను. మీలాగా ఆడెవడో ఇచ్చే పేటీఎం డబ్బుల కోసం నా బతుకు నడిస్తే చాలులే అని అనుకుని పోయే రకాన్ని కాదు నేను. అలాగైతే మీ అందరూ తెలుసోలేదు, నేనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయగలిగినోడిని నేను కాదు. ఈ బతుకిచ్చింది మనకి జనం, అది నాకైనా రాజకీయ నాయకులకైనా. మధ్యలో పేటీఎం గాళ్ళు ఉన్నారు చూసారా మీరు, మీ అందరూ ఈ సినిమాని ఆపగలరేమో, మీరు శివాజీని ఆపలేరుగా. ఏంటి, సినిమాని ఎలా ఆపగలరు మీరు? మొత్తానికి ట్వీట్లు వేసి ఇన్స్టాలో మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి సినిమాకి కొంతమంది ఇక్కడ రెగ్యులర్ గా రివ్యూలు ఇచ్చే వాళ్ళతోటి రాపిచ్చేసి కింద కామెంట్లు పెట్టిచ్చేసి, ఒకడైతే వాడికి ఒక 100K సబ్స్క్రైబర్స్ ఉంటాడు. సినిమా రిలీజ్ కూడా కాల. ఆశ్చర్యపోయాను నేను, ఏంటి ఏదో తేడా కొడుతుంది అనుకున్నా. అయినా నేను కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా, అయినా వద్దు పిల్లనాయాళ్ళు బాధపడటం. కానీ రే, పేటీఎం బ్యాచ్ నన్ను తగులుకుందాం అనుకుంటే మీ ఓడికే ప్రమాదం. గుర్తుపెట్టుకోండి, నేను జనం కోసం బతికే మనిషిని, జనం డబ్బుల కోసం బతికే మనిషిని కాదు. వద్దు గురు, నా జోలొద్దు. జగన్ గారు, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు రాజకీయాలు వద్దు. నాకు కావాల్సింది, నేను అమరావతి రైతుల కోసం నిలబడ్డాను, జనం కోసం నిలబడతా. అది ఏ పార్టీ అయినా, అది మీరైనా ఇంకో పార్టీ అయినా ఎవరైనా సరే, ఎదురొస్తే జనానికి ఎదురొస్తే మాత్రం నేను నిలబడతా. కానీ నేను మాట్లాడుకుందా ఇంక నుంచి. నేను డైరెక్ట్ గా అడుగుతా పీఎం గారినే, ఈ దేశంలో సిబిఐ మీద నమ్మకం ఉండాలంటే, సిబిఐ మీద నమ్మకం కుదరాలంటే ఫస్ట్ కేసులను రాజకీయ నాయకులందరినీ కూడా పక్కన పెట్టి, రాజకీయాల నుంచి పక్కన పెట్టి, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని తేలిన తర్వాత వాళ్ళని పాలిటిక్స్ లో ఉండే విధంగా చేయగలిగితే బాగుంటుందని పీఎం గారిని కూడా అడుగుదాం అనుకున్నా. ఇక నుంచి మిమ్మల్ని రోజు అడుగుతా. ఇక నుంచి మీకు రోజు నా జోలు రావద్దు. నేను నా బతుకు నేను బతుకుతున్నా, నిజాయితీగా బతుకుతున్నా. ఏ రాజకీయ పార్టీ దగ్గర పోయి చేయి జాపలా. మీరంటే భయపడతామా? ఏం చేస్తారు అబ్బాయి? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు. నన్ను ఎందుకు చేయలేకపోయారు తెలుసా?
పైన నేచర్ ఒకటి ఉందిరా బాయ్. రప్ప రప్ప ఇవన్నీ బాగుంటాయి వీడియోల్లోనూ వాటిలో చూసుకోవటానికిను ఎగేసుకొని మనం భుజాన రేపేదో జరుగుద్దని ఊహించుకుంటే మనందరికంటే ప్రకృతి గొప్పదిరా అబ్బాయి, గుర్తుపెట్టుకోండి. అయినా వ్యవస్థ గురించి ఆలోచించాలి కానీ ఎవడో ఒకటి డబ్బు సంపాదించుకుందాం జనం మీద అని వాడి కోసం వాడిచ్చే 1000 రూపాయలు, 4000, 10,000, 20,000, 1,00,000, 2 లక్షల రూపాయల కోసం ఎంతమంది భావితరాల భవిష్యత్తు ఆడుకుంటారా మీరంతా? బుద్ధి ఉందంటారా మీకేమన్నా? మనందరం ఏమి లేకుండా ఇంత దూరం వచ్చాం కదా. మాట్లాడుకుందారా బాయ్, రేపు నుంచి మాట్లాడదాం మీ నాయకుడి గురించి, మీ పేటీఎం బ్యాచ్ గురించి. ఇంకా ఉన్నారు తీస్తా, ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్నా నేను. మీరు నా బతుకు దాకా వచ్చారు చూసారా, ఒక్కొక్కటి చూద్దాం, మాట్లాడుకుందాం బాయ్. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కావూరి సాంబశివరావు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కావూరి సాంబశివరావు 1943 అక్టోబర్ 2వ తేదీన జన్మించారు. 5 సార్లు పార్లమెంటు సభ్యుడిగా, ఒకసారి కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. 1984, 89, 98 ఎన్నికల్లో మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆయన 2014 తర్వాత బీజేపీ పార్టీలో చేరారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. కావూరి సాంబశివరావుకు ఒక కొడుకు, 3 కుమార్తెలు ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. సూపర్ 6 పేరుతో మహా దగా చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. మహిళల్ని మోసం చేసి మహిళా దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారని ప్రశ్నించారు. చంద్రబాబు విజనరీ కాదు, పాయిజనరీ అంటూ ధ్వజమెత్తారు. 3 జనరేషన్లను చీట్ చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. మహిళల్ని వేధించిన ఎమ్మెల్యేలను పక్కన కూర్చోపెట్టుకుని మహిళా దినోత్సవం జరుపుకుంటారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో బయట డ్రామా చేయడమే చంద్రబాబుకు తెలుసు అని కథ, స్క్రీన్ దర్శకత్వం అన్ని చంద్రబాబేనన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మహిళా దినోత్సవం రోజైనా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి మేలు చేస్తారేమో అని ఆశగా ఎదురు చూశారు. సగభాగం ఉన్న మహిళలు తమ కోసం చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం రోజైనా ఏదైనా చేస్తారేమో, ఇచ్చిన హామీలు నెరవేరుస్తారేమో అని ఎంతగా ఆశగా ఎదురు చూసిన పరిస్థితి మనం చూసాం. 5 రకాల పథకాలు ప్రారంభించేస్తాను అంటూ తన ఎల్లో మీడియాలో భారీగా కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేస్తారేమో అని ఎంతో ఆశగా నిన్న ఎదురు చూసిన పరిస్థితి మనం చూసాం. తీరా చూస్తే అక్కడికి వెళ్లేసరికి అప్పటికి ఆల్రెడీ ఉన్న పథకాలన్నిటినీ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. మనం చూస్తే చెప్పారు నిన్న మీటింగ్ లో మహిళా పారిశ్రామికవేత్తల గురించి, ఎంఎస్ఎంఈల గురించి చెప్పడం జరిగింది. ఆల్రెడీ 1,00,000 మంది మహిళలకి పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేసాను, ఇంకో 5 లక్షల మందికి పారిశ్రామికవేత్తలుగా నేను తయారు చేయబోతున్నాను అని చెప్పారు. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఈ పారిశ్రామికవేత్తలకి ఏమైనా మీరు 50% సబ్సిడీ ఇచ్చారా లేదా 90% సబ్సిడీ ఇచ్చారా? వాళ్ళు షూరిటీలు, సొంత ఆస్తులు షూరిటీలు పెట్టుకుని పరిశ్రమలు పెట్టుకుంటే దాన్ని మీ ఖాతాలో ఎలా వేస్తారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పటికీ రాష్ట్రంలో ఈ 20 నెలలుగా తీసుకుంటే ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు వాళ్ళకి ఇవ్వాల్సిన 800 కోట్ల సబ్సిడీలు ఇవ్వక రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉండే పరిస్థితి ఉంటే మీరు 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా మహిళల్ని తయారు చేశాను అని ఎలా చెప్తారు? అసలు ఎంఎస్ఎంఈలు కేంద్ర ప్రభుత్వం రాయితీలతో రుణాలు మంజూరు చేయడం అనేది ఇప్పుడు కొత్తగా ఇచ్చిందేం కాదు కదా, దాన్ని మీ ఖాతాలో ఎలా వేస్తారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే డ్వాక్రా సంఘాల మహిళల కట ఇంటికొక పారిశ్రామికవేత్తగా చేస్తాను అని చెప్పడం జరిగింది. దాన్ని చూసి మహిళలందరూ నవ్వుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరిస్తానన్న 0 వడ్డీయే ఇవ్వకుండా మీరు ఇంటికొక పారిశ్రామికవేత్తని ఎలా చేస్తారు? గతంలో 3 లక్షల వరకు 0 వడ్డీ టెన్షన్ గా వాళ్ళ అకౌంట్ లో జగనన్న వేసేవారు. ఎన్నికల టైంలో మీరు ఏం చెప్పారు? 3 లక్షలు కాదు 10 లక్షల వరకు కూడా రుణాలకి 0 వడ్డీ మేము ఇస్తామని చెప్పి నమ్మించి ఓట్లేసుకొని 20 నెలలైనా ఇప్పటి వరకు ఇవ్వకుండా 5,000 కోట్లు బకాయిలు పడ్డారు మీరు, 0 వడ్డీ బకాయిలు. ఈ రోజు డ్వాక్రా సంఘాలు మీ నాయకత్వంలో, మీ కూటమి పాలనలో వాళ్ళ పరపతి తగ్గిపోయింది, వాళ్ళ పొదుపు కూడా తగ్గిపోయింది, బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడం తగ్గించేశాయి.
అలాగే తీసుకుంటే వాళ్ళ పొదుపు కెపాసిటీ 479 కోట్లు పొదుపును కూడా తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళకి మీరు సపోర్ట్ గా నిలబడకపోవడం వలన, వాళ్ళకి సున్నా వడ్డీ ఇవ్వకపోవడం వలన ఇలాంటి దారుణమైన పరిస్థితులు డ్వాక్రా సంఘాలకు ఉంటే ఇంటికొక పారిశ్రామికవేత్తని ఎలా మీరు తయారు చేస్తారు అని నేను అడుగుతూ ఉన్నాను. వైసీపీ 5 ఏళ్ల నగర పాలనలో విజయవాడ అభివృద్ధికి నోచుకోలేదని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి విమర్శించారు. ప్రతి నెల కౌన్సిల్ సమావేశాలు నిర్వహించకుండా 3-4 నెలలకోసారి మొక్కుబడిగా నిర్వహిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. ఇన్నాళ్లు ముద్దు నిద్రపోయిన వైసీపీ కార్పొరేటర్లు ఆఖరి కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదనలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కౌన్సిల్ నిర్వహించి నెల రోజులు కూడా కాకుండా హడావిడిగా వీధుల పేర్లు పెట్టుకునేందుకు కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాన్ని సాధిస్తారని, అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే వైసీపీ మట్టి కరుస్తుందని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ పాలన పీడ నగరానికి విరగడవుతుందని బాలస్వామి వ్యాఖ్యానించారు. సెంట్రల్ నియోజకవర్గంలో 350 కోట్లు, మరి అలాగే తూర్పు నియోజకవర్గం, అలాగే పశ్చిమ నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాల్లో కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే 1000 కోట్ల రూపాయలతో విజయవాడ నగరం చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు మరి మా శాసనసభ్యులు కానీ, అలాగే ఎంపీ గారు కేసినేని చిన్ని గారి ఆధ్వర్యంలోనే అభివృద్ధి జరిగింది తప్ప 2019 నుంచి మరి 2024 వరకు ఎలాంటి అభివృద్ధికి విజయవాడ నోచుకోలేదు. ముఖ్యంగా 2021 నుంచి 24 వరకు వైసీపీ మేయర్ అధికారంలో ఉన్న మేయర్ గారి ఆధ్వర్యంలో విజయవాడలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. దానికి ఉదాహరణ ఈ 5 సంవత్సరాల్లో ప్రతి నెల పెట్టాల్సిన కౌన్సిల్ సమావేశాలు చట్ట ప్రకారం పెట్టకుండా 3 నెలలకోసారి 4 నెలలకోసారి మొక్కుబడిగా పెట్టడం వలన ఈరోజు ఈ ఎజెండాలో వైసీపీ కార్పొరేటర్లు అందరూ కూడా ఈ 4 రోజుల్లోనే ఈ పనులన్నీ అయిపోవాలి, మా పనులన్నీ పెండింగ్లో ఉన్నాయని చెప్పి ఇప్పుడే కళ్ళు తెరిచినట్టుగా 5 సంవత్సరాల నుంచి మరి మొద్దు నిద్రపోయినటువంటి వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో మాకు పనులు మొత్తం అయిపోవాలి, చాలా పనులు పెండింగ్ ఉన్నాయని చెప్పి ఎజెండాలో వాళ్ళ యొక్క ప్రతిపాదనలు పెట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఎంతకాలం నిద్రపోయారా? ఈరోజు చూస్తే రేపు జరగబోయే 11వ తారీఖు జరగబోయేటటువంటి కౌన్సిల్ సమావేశంలో అన్ని కూడా వీధుల పేర్లు పెట్టుకోవడానికే ఈ కౌన్సిల్ సమావేశం పెట్టినట్టుంది. నెల తిరగకుండా కౌన్సిల్ సమావేశం పెట్టారు. చూస్తే అన్నీ కూడా కార్పొరేటర్లు, ప్రజెంట్ కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు వాళ్ళ పేర్లు కూడా వీధులకు పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఈ ఎజెండాలో ప్రతిపాదనలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. నగరం మీద నగరాభివృద్ధి మీద లేనటువంటి ప్రేమ వీధి పేర్లకి పెట్టుకోవడానికి ఉన్నటువంటి ప్రేమ నగరాభివృద్ధి పైన చూపించుంటే బాగుండేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఉచితంగా బస్సు ప్రయాణాలు కానీ, మహిళలకి 3 గ్యాస్ బండ్లు ప్రభుత్వం ఇవ్వటం కానీ, అలాగే స్కూల్స్ పిల్లలందరూ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో కానీ, అలాగే ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే 3000 పెన్షన్ని నెలలోపు 4000 చేయటం కానీ, ఇలాగా సంక్షేమం అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్ప 2019-24లో ఏమీ జరగలేదని చెప్పి ప్రజలకి అర్థమైంది. అధికార పార్టీ ఆగడాలు వైసీపీ శ్రేణులను టార్గెట్ చేసి వేధిస్తున్న తీరుపై మనం మరింత అప్రమత్తంగా ఉండాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి సూచించారు. 2029 ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై మనం ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు. ఓటర్ను పోలింగ్ కేంద్రం వరకు తీసుకువెళ్లడం, మన ఓట్లను తొలగించకుండా కాపాడుకోవడం మన కర్తవ్యమని చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు వస్తుందన్నారు. మన పార్టీకి 16 లక్షల మంది నెట్వర్క్ ను మనం ఏర్పాటు చేశామని చెప్పారు. పార్టీ ఏ కార్యక్రమం చేసినా అందరూ భాగస్వామ్యం అయ్యేలా ఉండాలన్నారు. మనమంతా కష్టపడి పనిచేసి మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఓటర్ను పోలింగ్ కేంద్రం వరకు తీసుకెళ్లడం, మన ఓట్లను తొలగించకుండా కాపాడుకోవడం మన కర్తవ్యమని చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన విధంగా గుర్తింపు వస్తుందన్నారు. మన పార్టీకి 16 లక్షల మంది నెట్వర్క్ను మనం ఏర్పాటు చేశామని చెప్పారు. పార్టీ ఏ కార్యక్రమం చేసినా అందరూ భాగస్వామ్యం అయ్యేలా చూడాలన్నారు. మనమంతా కష్టపడి పనిచేసి మళ్లీ వైసీపీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. నేను ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అధికార పార్టీ ఆగడాల గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి వైనాల గురించి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి సమయం ఆసన్నమైందన్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. 2029 ఎన్నికల్లో మనం ఏ విధంగా ముందుకు సాగాలన్న అంశాలపైన సైంటిఫిక్గా చూసుకున్నా, మరో రకంగా చూసుకున్నా, దానికి కూడా మానసికంగా పార్టీ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఇవాళ క్షేత్రస్థాయిలో మీరందరూ ప్రధానమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి పరిస్థితులు.
చివరికి ప్రాతిపదిక ఏంటంటే మనం ఓటర్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్ళి వాళ్ళ చేత ఓటు వేయించుకోవడం అనేది కీలకంగా ఉన్నటువంటి అంశం. ఆ అంశానికి సంబంధించి అనుబంధ సంఘాలు అనుబంధ సంఘాలంటే వాళ్ళు పనిచేయమంటే బూత్ దగ్గర కూర్చుంటారు తప్ప ఏ ఇంట్లో ఏ ఓటర్ ఉన్నారు, ఆ ఓటును మనం పోలింగ్ స్టేషన్కి ఏ విధంగా తీసుకెళ్లాలా, వాళ్ళతో సంబంధాలు ఏ విధంగా కొనసాగించాలా, ఆ ఓటర్ మన ఓటరా కాదా, మన ఓటర్ అయితే కొన్నిసార్లు తీసేసే పరిస్థితులు ఉంటాయి, ఆ తీసేసినటువంటి ఓటును మరలా ఏ విధంగా తీసుకురావాలా. ఇవాళ ఎవరైతే పార్టీకి కష్టపడి పనిచేస్తూ ఉన్నారో ఆ కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారికి గౌరవాన్ని గుర్తింపునిచ్చే కార్యక్రమాన్ని తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో తీసుకుంటుందన్న అంశాన్ని మాత్రం ఈ సందర్భంగా గట్టిగా మీ అందరి ముందు కూడా నేను కూడా ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నేను కూడా రోజు కార్యక్రమాల్లో పాల్గొంటాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అవన్నీ కూడా దగ్గరగా చూస్తున్నటువంటి వ్యక్తిగా కార్యకర్తలకి మంచి రోజులు రాబోతున్నాయన్న అంశాన్ని మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇదే సందర్భంలో మీ అందరికి కూడా తెలుసు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 లక్షల మందికి వాళ్ళకి వివిధ హోదాల్లో పదవులు ఇవ్వటమే కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం పూర్తి వివరాలు, ఐడి కార్డులతో సహా వాళ్ళ పూర్తి వివరాలు మొత్తం కూడా పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఉండబోతూ ఉన్నాయి. కష్టపడి పనిచేస్తూ ఉంటే తప్పనిసరిగా పార్టీ మిమ్మల్ని గుర్తించే కార్యక్రమం తీసుకుంటుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.